మరపురాని కథలు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ సుస్వాగతం. తొలితరం వెండితెర తారామణులలో అంజలీదేవిది ఒక ప్రత్యేక స్థానం. తెలుగు ప్రేక్షక లోకం ఎన్నటికీ మరిచిపోలేని సువర్ణ సుందరి ఆమె, అనార్కలి ఆమె. వీటికి మించి తెలుగు సినిమా ప్రియులకు సీతమ్మ తల్లి ఆమె. 1927 ఆగస్టు 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించిన ఆమె అసలు పేరు అంజనీ కుమారి. తన టీనేజ్లో మొదలైన ఆమె సినీ ప్రయాణం కథానాయిక పాత్రల నుండి తల్లి పాత్రలు, అమ్మమ్మ పాత్రలు అంతే మనోరంజకంగా పోషించే వయసు దాకా ఎదిగింది. 1950-75 మధ్యకాలంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో తన అసాధారణ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ మహిళా నటి తన సుదీర్ఘ కెరీర్లో 350కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. చిన్నతనం నుండే కళలపై ఆసక్తి కలిగిన ఆమె నాటకరంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. నాటకాల్లో నటిస్తూ నృత్యంలో కూడా ప్రావీణ్యం సంపాదించారు అంజలీదేవి. ఆమె నటించే నాటకాలకు సంగీత దర్శకుడిగా ఉండే ఆదినారాయణరావును ఆమె పిన్న వయస్సులోనే వివాహం చేసుకున్నారు. ఆపై మద్రాసుకు మకాం మారింది. ఆనాటి ప్రఖ్యాత దర్శకుడు సి. పుల్లయ్య ఆమెకు 1947లో గొల్లభామ చిత్రంలో అవకాశం ఇచ్చారు. కథానాయికగా ఆమెకు గుర్తింపు తెచ్చిన సినిమా అయితే బిఏ సుబ్బారావు దర్శకత్వంలో 1950లో వచ్చిన పల్లెటూరి పిల్ల. 1949లో విడుదలైన కీలుగుర్రం సినిమాలో ఆమె ఒక రాక్షసిగా విలన్ పాత్ర వేసిందంటే ఆశ్చర్యం వేస్తుంది. 1953లో వచ్చిన పరదేశి అనే సినిమాలో ఆమె ఒక వృద్ధ మహిళ వేషం వేసి ప్రేక్షకుల్ని సమ్మోహనపరచింది. అప్పటికి ఆమె వయస్సు కేవలం 26 ఏళ్ళు. 1950లలో వచ్చిన సువర్ణ సుందరి, చెంచులక్ష్మి, పాండురంగ మహత్యం, ఇలవేల్పు, జయభేరి, చరణదాసి, జయసింహ, అనార్కలి వంటి ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో ఆమె కథానాయిక పాత్రలు వేసి ఆ సినిమాల ఘన విజయాలకు కారణమైంది. అప్పటి అగ్ర కథానాయకుడు అక్కినేని, ఎన్టీఆర్ల నటనకు దీటుగా ఆమె నటించేది. ఆమె నటన, సౌందర్యం మరియు భావోద్వేగాలు ఆమెను త్వరలోనే స్టార్ నటిగా నిలబెట్టాయి. పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో ఆమె విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. 1962లో విడుదలైన భీష్మ సినిమాలో ఆమె శిఖండి పాత్ర వేస్తే ఆ మరుసటి సంవత్సరం అంటే 1963లో లవకుశలో ఆమె ఆల్ టైమ్ బెస్ట్ పాత్ర సీతమ్మ వేషం వేసింది. అంత వైవిధ్యభరితం ఆమె సినీ ప్రయాణం. అప్పట్లో ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది జనం ఆమెను నిజమైన సీతాదేవిగానే భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996లో ఒక వార్తాపత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు. లవకుశ సినిమాలో ఆమె పోషించిన సీత పాత్ర ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ చిత్రంలో ఆమె నటన, సీత పాత్రకు తీసుకొచ్చిన గాంభీర్యం, భావోద్వేగం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్గా నిలిచింది. 1967లో వచ్చిన భక్త ప్రహ్లాదలో ప్రహ్లాదుడి తల్లిగా ఆమె కనబరచిన నటన అమోఘం. 1970లో ఆమె వేసిన బడిపంతులు,
తాత మనవడు వంటి చిత్రాల్లో వయస్సు మీరిన వృద్ధ మహిళగా ఆమె కనబరిచిన నటన సాటిలేనిది. అంజలీదేవి తన భర్త ఆదినారాయణరావుతో కలిసి సొంత నిర్మాణ సంస్థ అంజలి పిక్చర్స్ను స్థాపించి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 30 సినిమాలు నిర్మించింది. అనార్కలి, చండీప్రియ, సువర్ణసుందరి, స్వర్ణమంజరి, మహాకవి క్షేత్రయ్య, భక్త తుకారాం వంటి ఎన్నో గొప్ప చిత్రాలను ఆ సంస్థ నిర్మించింది. అంజలి పిక్చర్స్ సినిమాలంటే సంగీత ప్రధానమైనవిగా గుర్తింపు పొందాయి. ఆ చిత్రాలు వాణిజ్యపరంగా విజయవంతం కావడమే కాక సాంస్కృతికంగా కూడా గొప్ప ప్రభావం చూపాయి. అంజలీదేవి గారి భర్త పి. ఆదినారాయణరావు ప్రముఖ సంగీత దర్శకుడు మరియు నిర్మాత. వీళ్ల భాగస్వామ్యం సినిమా రంగంలో ఒక అద్భుతమైన కలయికగా గుర్తింపు పొందింది. ఆదినారాయణరావు సంగీతం సమకూర్చిన అనేక చిత్రాల్లో అంజలీదేవి నటించారు. వీరి నిర్మాణంలో వచ్చిన సువర్ణ సుందరి చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అంతేకాదు 1949లో విడుదలైన కీలుగుర్రం సినిమా తమిళంలోకి కూడా తర్జుమా అయింది. ఒక తెలుగు సినిమా మరో భాషలోకి డబ్బింగ్ జరగడం బహుశా అదే ప్రథమం. అంజలీదేవి గారు తన సినీ జీవితంలో అనేక పురస్కారాలు మరియు గౌరవాలు అందుకున్నారు. ఫిలింఫేర్ అవార్డ్స్ ఉత్తమ నటిగా 1955లో అనార్కలి అనే సినిమాకి, 1957లో సువర్ణ సుందరి సినిమాకి, 58లో చెంచులక్ష్మి సినిమాకి, 59లో జయగేరి సినిమాకి వరుసగా అందుకున్న ఘనత ఆమెది. 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారం, 2007లో మాధవ పెద్ది ప్రభావతి అవార్డు ఆమెకు లభించాయి. ఈ అవార్డులన్నీ సినీ రంగంలో ఆమె చేసిన అమూల్యమైన కృషిని గుర్తించి ఇచ్చినవి. అంజలీదేవి తన భర్త ఆదినారాయణరావుతో ఒక సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడిపారు. వారి భాగస్వామ్యం వృత్తిపరంగా మాత్రమే కాక వ్యక్తిగత జీవితంలో కూడా ఆదర్శమైంది. అంజలీదేవి గారు 2014లో జనవరి 13న చెన్నైలో తన 86వ ఏట కన్నుమూశారు. ఆమె మరణం తెలుగు సినిమాలో ఒక శూన్యతను సృష్టించింది. ఆమె చిత్రాలు మరియు నటన తెలుగు సినిమా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. నిజ జీవితంలో ఆమె పుట్టపర్తి సాయిబాబాకు భక్తురాలు. అంజలీదేవి తెలుగు సినిమా రంగంలో ఒక యుగ పురుషురాలు. ఆమె నటన, నిర్మాణం మరియు నృత్యంలో చూపిన ప్రతిభ ఆమెను ఒక బహుముఖ కళాకారిణిగా నిలిపాడు. ఆమె సినిమాలు ఈ రోజున కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. ఆమె వారసత్వం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఒక స్ఫూర్తిప్రదమైన కామెంట్ని కామెంట్స్లో చేర్చండి. ధన్యవాదాలు.